హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓ అడవిలో పెద్ద చెరువు, దాని మధ్యలో ఓ దీవి ఉండేది. దానిండా పండ్లు చెట్లే. ఆ చెట్లు పండ్లు రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలు విన్న కోతి ఎలాగైనా వాటిని రుచి చూడాలనుకుంది. కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా ముసళ్ళే ఉండడంతో భయపడింది. దాంతో తనకు కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వమని పక్షుల్ని అడిగింది. కానీ అవి ఒప్పుకోలేదు. కోతి మాత్రం ఆ పండ్లను రుచి చూడాల్సిందే అని నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించక తరువాత దానికి ఉపాయం తట్టింది. మరునాడు ఉదయాన్నే చెరువు దగ్గరకు వెళ్ళి ముసలన్నిటినీ పిలిచింది. అప్పుడు కోతి, నా ప్రియమైన ముసల్లారా, నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలో జంతువులన్నిటికీ విందు ఏర్పాటు చేశాడు. మీ ముసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేను ఇలా వచ్చాను. మీరంతా ఇక్కడి నుంచి ఆ దేవి వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తా అని చెప్పింది. ఎంతైనా మృగరాజు పైన విందు అంటున్నాడు కాబట్టి ముసళ్ళన్నీ కోతికి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ దీవిలోనికి వెళ్ళింది. నచ్చిన పండ్లన్నిటినీ కడుపు నిండా తిని ఓ కునుకు తీసింది. కాసేపటి తరువాత తిరుగు బయలుదేరింది. ఎప్పుడో దీవిలోకి వెళ్ళిన దానిని ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించిందో ముసలి. నేను సరిగ్గా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసి ఎక్కువ పండ్లను తెప్పించి చెరువులో వేస్తాను. మీరు వాటిని నాతో పాటు ఒడ్డుకి చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్య ఉండదు, సరేనా అంది కోతి. దాని మాటలు నమ్మి ముసళ్ళు అలాగే చేశాయి. దీవిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగలలేదు. తాను తీసుకొని తెచ్చిన పండ్లన్నిటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. విషయం తెలుసుకున్న పక్షులు ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు ఇస్తే సరిపోయేది. ఇకపై అలాగే చేద్దాం అని అవి కోతితో ఓ ఒప్పందానికి వచ్చాయి. అప్పటి నుంచి కోతి హాయిగా దీవిలోనే పండ్లను తినసాగింది.